పిల్లలకి ఇష్టం అని చెప్పేసి పన్నీర్ పకోడీ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి అనేది ఆప్షనల్ అండి. నేనైతే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ వేసి అన్ని ఒకసారి కలిపేసుకొని మనం బజ్జీలకు ఎలా కలుపుతామో అలా పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని పన్నీర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 సైడ్లు చక్కగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టుగా నేనైతే ఓడి హాట్ కుకింగ్ ఆయిల్ ఫిల్టర్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. మనం ఇలా ఎప్పుడు ఆయిల్ టిఫిన్స్ చేసినా కూడా మనం ఆయిల్ అంతా కూడా వడపోయలేక దాని లోపల గసంతా కూడా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని చాలా సింపుల్ గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. 30 లీటర్ ఫిల్టర్ కెపాసిటీ. ఫస్ట్ టైం ఇండియాలోనే హాట్ కుకింగ్ ఆయిల్ ఫిల్టర్ అనేది ఓడి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మనము వేడి చల్లారిన తర్వాత దీన్ని వడపోసుకోవచ్చు. అసలు ఒరిజినల్ ఆయిల్ ఎలా అయితే వస్తుందో అంత బాగా ఫిల్టర్ అవుతుంది. కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి.